జరగండి జరగండి జరగండి, జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చానండి. అసలు నిజంగా పోస్టర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. జాబిలమ్మను చూసామా అన్నట్టుగా అయితే ఉంది. అసలు కీరా అద్వానీ గారి లుక్ అయితే ఒక ఏంజల్ ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు ఆ పోస్టర్ డిజైనింగ్ చూడండి, క్వాలిటీ చూడండి, క్రియేటివిటీ చూడండి. అసలు ఏమన్నా పోస్టర్ ఇచ్చారా శంకర్ గారు? ఆ పోస్టర్ లో కనిపించేది హైబిస్కస్ మందార పువ్వే అనుకుంటున్నా నేనైతే. దాన్ని బేస్ చేసుకుని అది తయారు చేసిన విధానానికైతే నిజంగా శంకర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ పోస్టర్ చూస్తేనే అర్థం అవుతుంది ఈ సాంగ్ యొక్క వీడియో సాంగ్ అయితే స్క్రీన్ మీద ఎంత అద్భుతంగా ఉండబోతుందో. మీరు చూసుకోండి కావాలంటే. మొన్న వచ్చిన పోస్టర్ లో ఉన్న కీరా అద్వానీ గారి లుక్ కి, అలాగే ఇప్పుడు వచ్చిన పోస్టర్ లో ఉన్న లుక్ కి అయితే అసలు ఎటువంటి సంబంధం అయితే లేదు. మొన్న శంకర్ గారు ఇంటర్వ్యూలో చెప్పింది కూడా ఇదే. ఈ సాంగ్ లో మన రామ్ చరణ్ గారికి అలాగే మన కీరా అద్వానీ గారు కూడా డిఫరెంట్ స్టైల్స్ తో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో అయితే మనకైతే కనబడబోతున్నారు. ఈ రోజు మన జాబిలమ్మ కీరా అద్వానీ గారి లుక్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి రేపు ఇంకో పోస్టర్ ద్వారా మన రామ్ చరణ్ గారిది వేరే లుక్ అయితే మనం అయితే చూడబోతున్నాం. రేపు రాబోయే పోస్టర్ లో వీళ్ళైతే సాంగ్ యొక్క టైం అయితే మెన్షన్ చేసి అయితే ఆ పోస్టర్ అయితే ఇస్తారు. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. అసలు నిన్న రాత్రి ప్రోమో వచ్చిన తర్వాత ఈ సాంగ్ మీద అంచనాలు అయితే ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన తర్వాత అయితే ఇంకా అంచనాలు దాటి ఈ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఆల్రెడీ ఈ సాంగ్ అయితే సోషల్ మీడియాని అయితే రూల్ చేస్తుంది. రేపు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత అయితే అసలు మామూలుగా ఉండదు దీని ఊపు అయితే. నాకైతే ఇప్పుడు వచ్చిన పోస్టర్ అయితే చాలా అంటే చాలా యూనిక్ గా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.